హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఒక విన్నపం, వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అందుకని మర్చిపోతారు, ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ ద్వారా లేటెస్ట్ ఓటర్ స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అట్లాగే మన ఎపిక్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఇంకా ఈ యాప్లో ఏమేమి ఆప్షన్స్ సర్వీసెస్ ఉన్నాయో అవి కూడా ఒకసారి చూద్దాము. ముందుగా యాప్ ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఫస్ట్ పైన సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రల్ రోల్ ఉంది, దాన్ని టచ్ చేద్దాము. టచ్ చేస్తే ఏ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సెర్చ్ బై మొబైల్ అని చెప్పి, సెర్చ్ బై డీటెయిల్స్ అని చెప్పి, సెర్చ్ బై క్యూఆర్ కోడ్ అని, సెర్చ్ బై ఎపిక్ నెంబర్ అని. సో సెర్చ్ బై ఎపిక్ నెంబర్ అనే ఆప్షన్ని ఓకే చేసుకుని అక్కడ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి మనం సెర్చ్ చేసి మన స్లిప్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదొక ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఈ హోమ్ పేజ్ ఇంటర్ఫేస్ లో చూడండి, మనకి దాదాపుగా 9 రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ ఓటర్ రిజిస్ట్రేషన్, దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఫామ్ 6 న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ వచ్చింది. అంటే 18 years కంప్లీట్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ఫామ్ 6ని ఫిల్ చేసి మనం కొత్తగా ఓటుకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అట్లాగే పైన చూడండి ట్రాక్ స్టేటస్ ఆఫ్, అక్కడ మన అప్లికేషన్ ఫామ్ యొక్క స్టేటస్ని తెలుసుకోవచ్చు. దానికోసం మనం మన ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వడం చాలా ఈజీ, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోవడమే. ఇంకా ఈ ఓటర్ రిజిస్ట్రేషన్లో ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయని చూస్తే మనకి ఇంకొన్ని ఫామ్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఫామ్ 7 డిలీషన్, అంటే మనకు ఓటు అక్కర్లేదనుకుంటే మనం దాంట్లో నుంచి డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫామ్ 8 కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్, అంటే మనకు ఓటర్ కార్డులో ఏమన్నా తప్పులు ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవాలంటే ఫామ్ 8ని ఫిల్అప్ చేసి చేసుకోవచ్చు. ఫామ్ 6B ఆధార్ని ఎపిక్ కార్డ్తో లింక్ చేసే ఫామ్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ లో సెకండ్ ఆప్షన్ చూస్తే ఓటర్ సర్వీసెస్, దాన్ని ఓపెన్ చేస్తే ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి ఓటర్ సర్వీసెస్ అన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలక్షన్స్ ఆప్షన్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ కరెంట్ ఎలక్షన్స్, టర్మ్స్ ఆఫ్ హౌసెస్ అని కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టర్మ్స్ ఆఫ్ హౌసెస్ ఓపెన్ చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు, అంటే ఎక్కడి వరకు టైం ఉంది, ఎంతకాలం టైం ఉంది. ప్రెసిడెంట్ చూడండి 2027 జూలై దాకా టైం ఉంది. అట్లాగే వైస్ ప్రెసిడెంట్ టైము, అట్లాగే మనకి ఇక్కడ పార్లమెంట్ టైము. సో ఇట్లా పదవీ కాలం పూర్తవడానికి ఎంత టైం ఉంది, అది లోక్సభ, పార్లమెంట్ కావచ్చు, లేదా స్టేట్స్ కూడా ఉన్నాయి చూడండి. స్టేట్స్ అన్ని ఇచ్చినారు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇట్లా అన్ని రకాల స్టేట్స్ కూడా మనకి వాటి పదవీ కాలం ఎంతవరకు ఉందో చూడొచ్చు. నెక్స్ట్ కరెంట్ ఎలక్షన్స్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే అక్కడ చూడండి మనకి జనరల్ ఎలక్షన్స్ టు లోక్సభ అని, అట్లాగే అసెంబ్లీ ఎలక్షన్స్ అని చెప్పి, బై ఎలక్షన్స్ అని చెప్పి, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి అక్కడ రావడం జరిగింది. ఏదైనా టచ్ చేసామనుకోండి జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ లోక్సభ అని చెప్పి, సో అక్కడ మనకి చూడండి ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్, రకరకాల ఫేజెస్ ఉన్నాయి కదా, 7 ఫేజెస్ ఉన్నాయి. ఈ 2024లో 7 ఫేజెస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, అవన్నీ డేట్స్ ఇచ్చున్నారు అనమాట. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ టచ్ చేస్తే అక్కడ చూడండి మనకి 2024లో ఏ స్టేట్స్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయో అవంతా లిస్ట్ ఇవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ హోమ్ పేజ్ ఇంటర్ఫేస్కి వెళ్ళి దాంట్లో మనకి 5th ఆప్షన్ కానీ టచ్ చేస్తే క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఎవరెవరు పోటీ చేస్తున్నారో అందరూ ఉంటారు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ తెలియజేస్తుంది. మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ కి పోటీ చేసే క్యాండిడేట్స్ చూడాలంటే కింద ఫిల్టర్ చూడండి, దాన్ని టచ్ చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మార్చుకోవచ్చు మనం, మనకి అసెంబ్లీ ఎలక్షన్ కావాలన్నా, ఏ స్టేట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ జనరల్ ఎలక్షన్స్ టచ్ చేసి స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని అందులో నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ కానీ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో పోటీ చేసేటువంటి మెంబర్స్ అందరూ కూడా మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి ఆ పైన కూడా మనకి 39 ఆల్ అని, తర్వాత 24 యాక్సెప్టెడ్ అని, 12 రిజెక్టెడ్ అని, 3 విత్డ్రాన్ అని చెప్పి, అట్లాగే కంటెస్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇట్లా పైన పూర్తి లిస్ట్ కూడా మొత్తం రావడం అనేది జరిగింది అనమాట. నెక్స్ట్ హోమ్ పేజ్ 6th ఆప్షన్ చూడండి ఎలక్షన్ రిజల్ట్స్, దాన్ని టచ్ చేసి మనం ఎలక్షన్ రిజల్ట్స్ కూడా చూడవచ్చు. సో ఇక్కడ చూడండి జనవరిలో జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇట్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ పేజ్ ఇంటర్ఫేస్ లో నాలెడ్జ్ బేస్ అనేటువంటి ఆప్షన్ కానీ మనం టచ్ చేసి ఓపెన్ చేస్తే దాంట్లో చూడండి మనకి అబౌట్ ఈసీఐ, ఈవీఎం, ఎలక్షన్ రిజల్ట్స్, ఈసీఐ పబ్లికేషన్స్, ఇట్లా మనకి చాలా రకాల ఆప్షన్స్ రావడం జరిగింది. దాంట్లో ఈవీఎం కానీ టచ్ చేసి ఓపెన్ చేస్తే చూడండి ఈవీఎం గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంది. ఈవీఎం అంటే ఏంటి, దాంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఆ పార్ట్స్ అన్ని చూపించడం జరిగింది. వాటి కింద అట్లాగే మ్యాటర్ కూడా రాయడం అనేది కూడా జరిగింది అన్నమాట. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే హోమ్ పేజ్ లో మనకి లేటెస్ట్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని టచ్ చేస్తే మనకి అక్కడ చూడండి
ఈసీఐ ప్రెస్ రిలీజెస్, ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్, ఐసిటీ యాప్స్, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో మనకి ఏది కావాలో అది ఓపెన్ చేసుకుని ప్రెస్ రిలీజెస్ కానీ యాప్స్ కానీ ఏవైనా మనకు కావాల్సినవి చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ హోమ్ పేజ్ లాస్ట్ లో చూడండి, కంప్లైంట్స్ అండ్ సజెషన్స్ అని ఉంది. దాన్ని టచ్ చేస్తే మనం లాగిన్ అయిపోయి మనం ఏమైనా కంప్లైంట్ చేయాలంటే కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు అనమాట. సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ బాటమ్ మిడిల్ లో చూడండి, ఫార్మ్స్ అనే కాలము. దాన్ని టచ్ చేస్తే మనకి కొన్ని ఫార్మ్స్ కూడా వస్తాయి, యూజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ పేజ్ పైన చూడండి, క్యాస్ట్ యువర్ ఓట్ అని. సో అక్కడ టచ్ చేసి మనం కానీ ఓపెన్ చేస్తే అక్కడ ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా మనం చూడొచ్చు. సో ఇది నెట్ స్లోగా ఉండడం వల్ల ఓపెన్ కావట్లేదు, మీరు ట్రై చేసి చూడండి. హోమ్ పేజ్ ఫస్ట్ లైన్ థర్డ్ ఆప్షన్ చూడండి, డౌన్లోడ్ ఎపిక్ కార్డ్. ఇందాక మిస్ అయింది, దాన్ని టచ్ చేసి ఓపెన్ చేస్తే మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోయి అక్కడ మన ఎపిక్ నెంబరు అట్లాగే మన స్టేట్ కానీ ఇచ్చేసి ఫెచ్ డీటెయిల్స్ కొడితే మనకి ఎపిక్ కార్డ్ కూడా డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే ఇప్పుడే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.